ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 1 నుండి 28వ వచనము. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమైనవి. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులును పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారమును ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయొచ్చు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానం సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయంను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులను కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనైదును. అయినను దీన్ని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతమును గూర్చి ధ్యానించుచుండగా ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయంగా నీవు వారిని కాలుజారు చోటునే ఉంచి ఉన్నావు, వారు నశించిపోవునట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముంట నశించెదరు. మేలుకొనిన వాడు తాను కనిన కలను మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిదేదీ నాకు అక్కరలేదు. నా శరీరమును నా హృదయమును క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారందరూ నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. థ్యాంక్ యూ.